నమస్తే. తెలంగాణ పైన ఇంకా ఆంధ్ర నాయకుల ఆ వ్యామోహం పోనట్టుగా అనిపిస్తోంది. ఇంకా 1200 మంది బలిదానాలు అయిపోయి 13.5 ఏళ్ళు ప్రత్యేక తెలంగాణ సాధించినా కూడా మళ్ళీ తెలంగాణ భూములపైనే కన్ను, తెలంగాణ ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమకారులపైన ఇంకా కేసులు పెట్టాలనేటువంటి ఆ దురాలోచన ఇంకా కొనసాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంత తెలంగాణ సాధించి అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అంతలా కనిపించినట్టు అనిపించలేదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎక్కువగా రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు దగ్గర రాజకీయ విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు కాబట్టి అంటే అతనికి ఇంకా శిష్యుడుగానే వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. తెలంగాణ జర్నలిస్టుల పైన దాడులు, తెలంగాణ జర్నలిస్టులను తీసుకెళ్లి 3rd డిగ్రీ చేసి ఇష్టం ఉన్నట్టు కొట్టి లకారంతో తిడుతూ మన తెలంగాణ అనేటువంటి ప్రాంతాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ దుర్భాషలాడుతూ కూడా అతన్ని పంపిస్తారు. మళ్ళీ ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణకు రెడ్ హ్యాండెడ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు తీసుకెళ్లేటువంటి క్రమంలో తెలంగాణ పోలీసుల సపోర్ట్ ఉంటుంది ఆంధ్ర పోలీసులకు. నిజంగా అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితులు. ఇక తెలంగాణలో భూములన్నీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఇక్కడ పోతే జూబ్లీహిల్స్ ఏరియాలో మొత్తం జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఏరియా మొత్తం ఇంకా ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉన్నాయి ఆ భూములు. అక్కడ భూముల పంచాయతీ దగ్గరికి వెళ్తే ఆ భూముల సంబంధించినటువంటి సర్వే చేసేటువంటి క్రమంలో ఆంధ్ర నాయకులు డైరెక్ట్గా దిగింది నా భూమి అంటూ బౌన్సర్లను వేసుకొని వచ్చి ఇంకా తెలంగాణలో పడిగాపులు గడుస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇంకా ఆంధ్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి మన తెలంగాణలోనే ఉంటారు. సరే ఉండని ప్రాబ్లం లేదు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓన్లీ ప్రాంతాలు విడిపోయినాయి. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కావచ్చు, సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడే ఉన్నాయి. మేము వెళ్ళగొట్టాలి అనేటువంటి దురుద్దేశం మాకు లేదు, కానీ ఎందుకు ఈ విధంగా విషం కక్కుతున్నారు అన్నటువంటిది అర్థం కాని పరిస్థితి. ప్రొఫెసర్లమైన కేసులు, లేకపోతే ప్రొఫెసర్లు మా విధంగా ఏ విధంగా మాట్లాడతారని చెప్పేసి ఆంధ్ర నుంచి 50 మంది పోలీసు బలగాలను తీసుకొచ్చి ఇక్కడ నుంచి అక్కడ ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డికి అవన్నీ తెలియట్లేదా, లేకపోతే తెలిసే జరుగుతున్నాయా? మళ్ళీ తెలంగాణని మళ్ళీ ఆంధ్రాని కలిపేటువంటి ప్రయత్నం ఏమైనా జరగబోతుందా? అసలు ఏం జరగబోతుందో అర్థం కానటువంటి పరిస్థితులు తెలంగాణలో దాపరించినాయి. దీనికి సంబంధించి ఎవరైతే ప్రెస్ మీట్లు పెడతారో అంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ మేధావులకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ మేధావుల పైన ఆంధ్ర వాళ్ళు ఇంకా పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు, ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క మన తెలంగాణ ఉద్యమకారుల పైన, మేధావుల పైన రకరకాల పార్టీల కండువాలేసి లేకపోతే ఇష్టానురీత్యా వాళ్ళ టీడీపీలో కావచ్చు, లేకపోతే జనసేన సంబంధించినటువంటి అఫీషియల్ పేజీలలో ఇబ్బందులకు గురి చేస్తాను, ఇష్టానురీతిగా ట్రోల్స్ చేస్తూ ఇష్టానురీతిగా తెలంగాణని దుర్భాషలు ఆడుతూ ఉన్నారని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడితే తెలంగాణ ఉద్యమకారులు ప్రెస్ మీట్ పెట్టినా, తెలంగాణ జర్నలిస్టులు ఆంధ్రాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టినా, ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళపైన మళ్ళీ కేసులు, మళ్ళీ ఆంధ్ర నుంచి మళ్ళీ రీకౌంటర్లు వస్తే ఇంకా కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ కోసం, తెలంగాణ వాదం కోసం, తెలంగాణలో భూముల కోసం ఇంకా మళ్ళీ కొట్లాట జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక మహానాడు అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 2-3 రోజులు ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు 2వ రోజు సాగుతూ ఉన్నది. దీనికి సంబంధించి నిన్న తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు అనేటువంటి వ్యక్తి, అతను మళ్ళీ తెలంగాణ వ్యక్తి, అతను ఆంధ్ర వెళ్ళి ఆంధ్రాలో మహానాడు ప్రోగ్రాంకి వెళ్ళి నిజంగా అసలు తెలంగాణ అంటే డిక్షనరీలో అర్థమే లేదు, అసలు తెలంగాణ ప్రాంతానికి అసలు అర్ధరహిత తెలంగాణ అంటూ కామెంట్ చేయడం నిజంగా అది ఎంత ఘోరమైనటువంటి చర్యనో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పొగుడుకోండి లేకపోతే ఏమైనా చేసుకోండి, తెలంగాణ పైన ఎందుకు ఇంత విషం జిమ్మేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆంధ్రప్రదేశ్కు డిక్షనరీలో చాలా అర్థాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి చాలా రకమైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి, లేకపోతే నానార్థాలు ఉన్నాయంటే రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ తెలంగాణ అంటే అసలు అర్థమే లేదు డిక్షనరీలో, అసలు తెలంగాణ అంటే ఏంటి అని చెప్పేసి ఒక తెలంగాణ వ్యక్తి, మళ్ళీ తెలంగాణ వ్యక్తి అయి ఉండి టీడీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడుగా ఉంటున్నాడంటే మరి అసలు తెలంగాణ లేకపోతే ఎవరో అసలు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళు ఇంకా ఎవరున్నారో అటువంటి పరిస్థితులు ఇంకా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అర్థం కానటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫోన్ కాల్ తీసుకుందాం. తెలంగాణ ఉద్యమకారుడు సోమయ్య ఖమ్మంలో ఇటు కేసీఆర్తో పాటు కావచ్చు 2090s నుంచే ఏదైతే వందే మాతరం ఉద్యమం నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఇన్నేళ్ళు తెలంగాణ సాధించిన తర్వాత ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, తెలంగాణ పైన ఇంకా వ్యామోహం పోలేదా, అసలు ఏం చేద్దాం అనుకుంటారు, తెలంగాణ ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీనికి సంబంధించి కౌంటర్ ఇవ్వలేకపోతుందని చెప్పేసి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బత్తుల సోమయ్య గారు నమస్తే అండి, జై తెలంగాణ. నమస్తే. నమస్తే, జై తెలంగాణ.
అన్న ఏంది పరిస్థితి? పెద్ద ఎత్తున కూడా తెలంగాణ పైన ఆంధ్ర పెత్తనం చెలాయించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. విషయం కక్కేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అట్లా ఏమనిపిస్తుంది అన్న? దాదాపు ఒక 10-20 రోజులు చూస్తూ ఉంటే ప్రొఫెసర్ల పైన కావచ్చు, జర్నలిస్టు తెలంగాణ జర్నలిస్టుల పైన దాడులు ఇష్టాన్ రీతిగా కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియా టీడీపీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ఫోటోలు వేస్తూ కూడా ఇష్టాన్ రీతిగా బూతులు తిడుతున్నట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అంత వృధానేనా తెలంగాణ ఉద్యమం అంతా? ఇది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ వాదులకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తెలంగాణ ప్రాంత వాసులకి కూడా అవమానకరమైనటువంటి విషయం ఇది. ఆయన పొలిటికల్ అనలిస్టే కాకుండా ఆయన గొప్ప జర్నలిస్ట్ నాగేశ్వర్ గారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఎప్పటి నుంచో లల్లు ప్రసాద్ యాదవ్ విషయంలో కానీ, ఇందిరాగాంధీ విషయంలో కానీ ఎప్పటి నుంచో రాజకీయ పార్టీలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు జయలలిత అప్పటి నుంచి కూడా ఆయన విమర్శించడం అంటే ఐ మీన్ తప్పులు ఎత్తి చూపించే తత్వం ఉంది తప్ప ఆయన ఎవరిని కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించే అటువంటి నేచర్ ఆయనది కాదు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నాలెడ్జ్ ఎంత, ఆయనకున్న అనుభవం ఎంత, ఏదో ఇవాళ పవర్ లో ఉన్నాడు అని చెప్పని ఆయన ఇక్కడికి పంపించడం అంటే ఇది మరి దీన్ని ఏమనుకోవాలి? ఇది ఒక రకమైన దండయాత్ర. ఆయన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి, ఇక్కడికి వచ్చి పోతుంటాడు. మరి ఇక్కడ నాగేశ్వర్ గారు లాంటి ఒక ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు ఒక సాహిత్య పరంగా గాని, సామాజిక పరంగా గాని విస్తృతమైన సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రజాస్వామ్యంలో పేరున్నటువంటి వ్యక్తి. మరి ఇలాంటి ఈ గుండాయిజం అనుకోవాలన్నా ఇది, లేకపోతే దీన్ని ఆధిపత్య ధోరణి మానుకోలేదని అనుకోవాలను, ఇది మాత్రం అందరూ తీవ్రంగా ఖండించాలి. పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ఇమ్మీడియట్లీ మార్చుకోవాలి. ఆయన ఏమేమైతే ఇట్లాంటి చర్యలు అయితే చేస్తున్నాడో అవన్నీ కూడా మార్చుకుంటే మంచిది. ఆయన ఆంధ్రప్రదేశ్ లో చేసుకుంటే మంచిది. ఇది ఒక విషయం. ఇక రెండవది, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డటువంటి వ్యక్తి తెలంగాణ గురించి ఆంధ్రాలో అట్లా మాట్లాడడం అన్నట్టు సిగ్గుసేటు అది. ఆయన లేకపోతే అధ్యక్షుడు అయ్యేవాడా? ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఇంత మందికి ఇన్ని పదవులు వచ్చాయా? దీనికి ఇంత ఆత్మగౌరవం వచ్చేదా? ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీద తెలంగాణ ప్రాంతం ఉద్యమం చేసింది, ఏర్పడది. ఇది ఎప్పుడో కాకతీయుల కాలం నాటి నుంచి ఉన్నటువంటి చరిత్ర ఇది తెలంగాణకి. ఇవాళ డిక్షనరీలో లేదు అని అంటే అసలు అర్థం లేని మాట. ఈయన చివరికి ఏం మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఈ సందర్భంగా ఈయన అంతటి వ్యక్తి కాదు. కాళోజీ నారాయణరావు గారు ఏమన్నాడు అనంటే, ఈ ప్రాంతం వాళ్ళు గనక ద్రోహం చేస్తే తన్ని తరిమేయాలి అనే పదాన్ని అంత శక్తివంతుడు కాదు ఈయన, కానీ వాడాల్సి వస్తుంది అనమాట. వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ, ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ, వాళ్ళ ఎంగిలి మెతుకులు తింటూ పోనీ అక్కడికే వెళ్ళిపోతే మరి ఈయన అక్కడే ఉండమనండి. కానీ ఆయన ఇంటిని ముట్టడించాలి, ఆ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితులు తెచ్చుకుంటారు వాళ్ళు. దాశరథి రంగాచార్య గారు కూడా తెలంగాణ నా కోటి రత్నాల వీణ, దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది, ఆంధ్రాకుంటే ఉండొచ్చు, మేము కాదని అనట్లే, కానీ తెలంగాణ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఒక భారతదేశంలోనే కాదు. కాబట్టి ఇది మాత్రం చాలా, ఈ ఉద్యమకారులు కాదు తెలంగాణ ప్రాంత వాసులందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలి, ఖండించాలి. ఇక్కడ ప్రాంతాలు విడిపోయినా కూడా వాళ్ళను ఇక్కడ నుంచి ఆ రాజకీయ నాయకులు వెలగొట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది కూడా ఇక్కడ వలస వచ్చి ఉన్న వాళ్ళు, ఇక్కడే వాళ్ళ ఆధార్ కార్డ్స్ కావచ్చు, వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్ని ఇక్కడ చేసుకున్న వాళ్ళని కూడా మనం ఏం అనట్లేదు. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా సరే, ఒక అన్నదమ్ముల్లా విడిపోయాం, సరే అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఉండనిలే, మన తెలంగాణ అందరం ఉమ్మడి తెలంగాణనే కదా వీళ్ళంతా అని చెప్పేసి ఈ విధంగా కూడా వాళ్ళందరూ ఉన్నిచ్చినా కూడా, అంతా ఉండనిచ్చినా ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడే సండే వచ్చినా మండే వచ్చినా ఎక్కడైనా ఇక్కడ లీవ్స్ ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటారు. వాళ్ళ యొక్క ఇంకా అమరావతి కంటిన్యూ అవుతున్న క్రమంలో ఇక్కడే బస చేస్తారు, ఇక్కడే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తారు, మీటింగ్స్ కూడా హైదరాబాద్లో పెడతారు. కానీ ఎప్పుడు కూడా మనం అడ్డుకున్నటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఇక్కడే ఉంటూ మళ్ళీ ఇక్కడే విషయం చెప్పడం అసలు ఎట్లా చూడొచ్చు అసలు దీన్ని? అసలు ఇది అర్థం లేని వ్యవహారము, నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. నిన్నగాక మొన్న బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా పెట్టాలని చూస్తున్నారు. ట్యాంక్ బండ మీద ఆంధ్ర వాళ్ళ విగ్రహాలే ఎక్కువ ఉన్నాయి. ఏమని అంటున్నావా మనం? వాళ్ళ ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అసలు ఈ చందన బ్రదర్స్ ఎవరండి? ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరండి? వీళ్ళంతా అక్కడ వాళ్ళే కదా.
కాబట్టి ఇది అర్థం లేని వ్యవహారము. ఇప్పటికైనా సరే వాళ్ళ ధోరణి అనేది మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటాయన్నా, ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఇంత పెద్ద ఎత్తున భూములు కాజేయాలని చూస్తూ ఉన్నారు, ఉద్యమకారుల పైన మరోసారి కూడా పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు డైరెక్ట్గా. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, ఎంతోమంది వాళ్ళ భుజాలపైన తుపాకులు పెట్టి తెలంగాణనే మొత్తం దోచేటువంటి ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటే ఎందుకు ఈ కాంగ్రెస్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసలు ఎందుకు వీటి పట్ల ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మాట్లాడాలి. మాట్లాడకపోతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటే ముందు నుంచి కూడా తెలంగాణ సాయుధ పోరాటమే కాదు, తిరుగుబాటు ఇలాంటి అర్థం లేని మాటలు గాని అర్థం లేని పెత్తనం గాని చేసినప్పుడు దోపిడీకి ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు తిరుగుబాటు చేసే తత్వం ఉన్నది. మా బ్లడ్ లోనే ఉంది అట్లా తెలంగాణ వాసులందరికీ కూడా. కాబట్టి ఖచ్చితంగా తిరుగుబాటు రానియకుండా ఉండాలి అని అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ నోరు కట్టేయాలి. అంటే నిజంగా బక్కని నరసింహ అంటే తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక టీడీపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినటువంటి వ్యక్తి, అతను తెలంగాణ అంటే అసలు అర్థం లేదు, తెలంగాణకు అసలు ఏమైనా అర్థం ఉందా, చరిత్ర ఉందా అనేటువంటి మాటలు మాట్లాడు. నిజంగా తెలంగాణకు చరిత్ర లేదా అన్న? తెలంగాణకి ఈనాటి నుంచి కాదు, అశోక చక్రవర్తి ఉన్నప్పటి నుంచి ఉంది, కాకతీయ రాజులు ఉన్నప్పటి నుంచి ఉంది, సర్దార్ సర్వాయి పాపన్న ఉన్నప్పటి నుంచి ఉంది, వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్ర దీనికి ఉంది. దీన్ని మాట్లాడడం అని అంటే ఆయన అవివేకం, ఆయనకి తెలియంతనం, ఆయన అమాయకత్వం అంతే. కాబట్టి అది వెనక్కి తీసుకోవాలి. ఆయన అనవసరంగా తెలంగాణ వాసుల చేతిలో అవమానానికి గురి అవుతాడు. అంటే ఇక్కడ మనం తెలంగాణ సాధించి 13.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. మళ్ళీ ఇప్పటికే నీళ్లు నిధులు నియామకాల కోసం మళ్ళీ కొట్లాట కూడా మళ్ళీ ఇంకా జరుగుతూనే ఉంది. ఉద్యమకారులందరూ మళ్ళీ రోడ్లపైకినే వస్తూనే ఉన్నారు. నిరుద్యోగులంతా కూడా మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. నీరు దొరకక కూడా మళ్ళీ ఇంకా కొట్లాట జరుగుతోంది. అంటే మరో ఉద్యమం తప్పదా అన్న? నిజంగా తెలంగాణ సాధించినా కూడా మళ్ళీ మరో ఉద్యమం పూనుకోబోతుందా? ఇట్లాగనే చేస్తే డెఫినెట్ గా మరో ఉద్యమం అనేది వచ్చేస్తుంది. ఆ పరిస్థితులు వాళ్ళు కల్పిస్తున్నారు. ఓకే, కాబట్టి దాన్ని మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ సోమయ్య గారు చెప్తున్న విషయం ఏంటంటే, తెలంగాణలో పుట్టి ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పార్టీ, అంటే ప్రాంతీయ పార్టీలు ఏమైనా ఉంటాయి, జాతీయ పార్టీలు ఉంటాయి. సరే, బీజేపీ ఒక దగ్గర పుట్టింది, కాంగ్రెస్ ఒక దగ్గర పుట్టింది. తెలంగాణలో అనుమతి ఇచ్చిన మా ప్రజల కోసం మంచి చేస్తే, మా ప్రాంతం కోసం మంచి చేస్తే ఖచ్చితంగా మేము సహాయం చేస్తాం. అంటే టీడీపీ ఆఫీసు కూడా ఇప్పటికీ కూడా మేమేం చేయలేదు అంటే అది మా మంచితనం అని చెప్పేసి కూడా సోమయ్య గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తి ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఒక మహానాడు ప్రోగ్రాంకి వెళ్ళి తెలంగాణనే దూషించినట్టు మాట్లాడి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. లేకపోతే బక్కన్ నరసింహులు ఇల్లును ముట్టడిస్తాం, అక్కడ ఇతను ఉండేది కూడా హైదరాబాద్లో ఉంటాడు, అతను ఇల్లు ముట్టడిస్తాం, అలాగే టీడీపీ ఆఫీసును కూడా ముట్టడించేటువంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా తెలంగాణ ఉద్యమకారుడు సోమయ్య కూడా చెప్తున్న పరిస్థితి. మరి చూడాలి నిజంగా తెలంగాణలో అసలు ఏం జరగబోతోంది. తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ ప్రొఫెసర్ల మీద, తెలంగాణ జర్నలిస్టుల పైన ఇంకా దాడులు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక యుద్ధమే నడుస్తూ ఉంది. ఇష్టానురీతిగా పలానా పార్టీ వ్యక్తి అని చెప్పేసి, లేకపోతే వీడు బాడి కింద పనిచేసే బానిస అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలా ఉద్యమకారులు, కొందరు పార్టీలకే పరిమితమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు మరి మాట్లాడలేకపోయారు? వాళ్ళు ఎందుకు వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదా, లేకపోతే చెవులేమైనా మూసుకపోయాయన్నటువంటి అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా అందరూ తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, తెలంగాణ ప్రజలంతా ఏకం కావాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. లేకపోతే మళ్ళీ ఆంధ్ర నాయకుల చేతిలో మళ్ళీ తెలంగాణ గుంజుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూములు, నిధులు, నియామకాలు మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా వీటన్నిటి కూడా చరమగీతం పాడాల్సిందే అని చెప్పేసి కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ.